ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః. శ్రీ విష్ణు సహస్రం 80వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. సత్కర్మాచరణం దాని ఫలం విన్న తరువాత ధర్మరాజు, పితామహ, తనకు ఆశ్రయమైన మహాపురుషుని పట్ల ఆశ్రితులైన భక్తులు ఏ విధంగా నడుచుకోవాలి అని అడిగాడు. ముక్తిప్రదాత అయిన ముకుందుడు కృష్ణుడు తమకు ఆశ్రయమై ఉన్నాడు గనక ఆయన పట్ల తాము ఎలా వ్యవహరించాలో తెలుసుకుందామని ధర్మరాజు భావించినట్లుంది. కానీ భీష్ముడు సాధారణ దృష్టితోనే చెప్పడం ప్రారంభించాడు. ధర్మనందన, కాశీరాజ్యంలో ఒకసారి ఒక వేటగాడు జింక మీదికి వదిలిన బాణం కొంచెం గురి తప్పి ఒక పచ్చని చెట్టుకు తాకింది. ఆ జింక చెట్టు చాటు నుండి తప్పించుకొని వెళ్ళింది. కానీ అది విష బాణం కావడం వల్ల చెట్టు అల్పకాలంలోనే ఎండిపోయింది. అయితే ఆ చెట్టు తొర్రలో ఒక మహాశుకం, గొప్ప చిలుక చాలా కాలం నుండి అక్కడే నివసిస్తుండినందువల్ల తనకు ఆశ్రయమైన దాని పట్ల భక్తితో అక్కడే ఉండిపోయింది. ఎండైనా వానైనా వేరే చోటికి వెళ్లకుండా అక్కడే జీవితం కొనసాగిస్తూ ఉండింది. అది తెలిసి దేవేంద్రుడు ఆశ్చర్యపడి మానవ రూపంతో దాని దగ్గరికి వచ్చి, చిలుకరాజమా, ఈ చెట్టు ఎండిపోయి ఉంది, ఇంకా ఈ అడవిలో గొప్ప ఫలవృక్షాలు ఎన్నో ఉన్నాయి, అక్కడికి వెళ్లకుండా ఈ బెండువారిన చెట్టుని అంటిపెట్టుకుని ఉన్నావెందుకు అన్నాడు. అప్పుడు ఆ చిలుక, ఈ మహావృక్షం ఫలపుష్పాలతో కళకళలాడుతున్న సమయంలో దీని ఆశ్రయంలో ఉండి ఏదో విధివశాత్తు ఎండిపోయిన సమయంలో విడిచిపోవడం న్యాయమా? అది కృతజ్ఞత కాదా దేవేంద్ర అన్నది. ఆయన ఉలిక్కిపడి, ఈ చిలుక నన్ను గుర్తించిందే, దీనికి జన్మాంతర సంస్కార విశేషం ఏదో ఉంది, ఏదైనా మేలు చేస్తాను అని అనుకుని, పక్షిరాజమా, నీ మాటలు ప్రశంసాపాత్రంగా ఉన్నాయి, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆ చిలుక, మహానుభావ, ఈ చెట్టుకు మళ్ళీ పూర్వ వైభవాన్ని ప్రసాదించు, నాకదే 10,000 అన్నది. అందుకు చాలా మెచ్చుకొని ఆయన అమృతం కురిపించగా ఆ వృక్షం ముందటి కంటే మరింత శోభతో మెరిసిపోయింది. ధర్మనందన, ఉత్తములైన ఆశ్రితులు ఈ విధంగా తమకు ఆశ్రయమిచ్చిన వారిని కష్టకాలంలో కాపాడుతారు అని చెప్పగా ధర్మరాజు, రాజులు ఎవరి మాటను శిరోధార్యంగా పాటించాలి చెబుతారా అని సవినయంగా అడిగాడు. భీష్ముడు చెప్పసాగాడు. రాజా, చెబుతాను, శ్రద్ధగా విను. జ్ఞానం ద్వారాను అనుష్ఠానం ద్వారాను ఇహపర లోకాలను స్వాధీనం చేసుకోగలిగిన ఉత్తమ మేధావంతులను రాజులు ఆదరించి గౌరవించాలి. పతివ్రత తన భర్త మాట పాటించినట్లు ఆయన మాట పాటించాలి. అటువంటి బ్రహ్మజ్ఞాని సంతోషిస్తే శుభాన్ని, కోపిస్తే ఆపదను దేవేంద్రునికైనా కల్పించగలడు. రాజు ఆయనను ఒక కొడుకులాగా కాపాడుకోవాలి, గురువులాగా సేవించాలి, అగ్నిలాగా అర్చించాలి. దీనికి సంబంధించి వేద సంవాదం ఒకటి ఉంది, ఏకాగ్రంగా విను. బ్రహ్మజ్ఞానిని అవమానిస్తే పూర్వపుణ్యమంతా నశిస్తుంది అని ఋగ్వేదం. ఆయన్ను సమ్మానిస్తే అది జప హోమాది కర్మానుష్ఠానం కంటే గొప్ప అని యజుర్వేదం.
ఆయనను ఒక నెల రోజులు సేవిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అని సామవేదం. ఆయన్ను చూచి కూడా ఆదరించకుండా నిర్లక్ష్యం చేస్తే అంతకంటే ఆపద ఇంకొకటి లేదు అని అథర్వణ వేదం పరస్పరం సంభాషించుకున్నాయి అని దివ్య మునీంద్రుల వల్ల వింటున్నాము అని చెబుతూ భీష్ముడు కౌరవ వంశ పావన ఇంకొక ఉత్తమోత్తమమైన ధర్మ రహస్యం చెబుతాను విను. ఒకసారి మద్ర దేశాధిపతి అయిన శల్యుడు వ్యాసుల వారిని దర్శించి పాద నమస్కారం చేసి చేతులు జోడించి, మహాత్మా, ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన అన్నిటికంటే గొప్పగా ఉంటుందో అటువంటి ఉత్తమ ధర్మాన్ని తెలియజేస్తారా అని జిజ్ఞాసతో సభక్తికంగా సవినయంగా ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి దయార్ద్ర దృష్టితో అతన్ని చూస్తూ, నాయన, విష్ణువును తెలుసుకోవటమే జ్ఞానాలలో ఉత్తమోత్తమ జ్ఞానం. ఆయన యజ్ఞమూర్తి, యజ్ఞకర్తృమూర్తి, యజ్ఞ నిర్వహణమూర్తి, యజ్ఞ ఫలమూర్తి. ఆయనే కృష్ణుడై మన తరంలో మనకు దర్శనీయుడై సంచరిస్తున్నాడు అని వ్యాసుడు ఇంకా ఇలా అన్నాడు. మద్రరాజా, ఒకరోజు కొందరు బ్రాహ్మణులు కృష్ణుణ్ణి చూపిస్తూ ఆయన వింటూ ఉండగా నాతో, ఈ బాలుడు యాదవుడైన వసుదేవునికి, కంసుని చెల్లెలైన దేవకీదేవికి కలిగినవాడు గదా, నీవు యజ్ఞపురుషుడు అని కీర్తిస్తావు, ఇదేమిటి అని అన్నారు. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడుగా ఉన్న శ్రీమన్నారాయణుడు నవ్వుతూ నన్ను చూచి, వీరి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలవాడవు నీవే, చెప్పు అని అన్నాడు. నేను ఆ దేవదేవునికి నమస్కరించి ఇలా చెప్పాను. వేదమయుడు, వేదవేద్యుడు, వేదార్థవిత్తమ ప్రియుండు విష్ణుడు ఈతడు, ఇట్టిడగుట ఆత్మనిరుగుట ఉత్తమ బ్రాహ్మణత్వ సిద్ధి భవ్యులారా. పుణ్యాత్ములారా, ఈ కృష్ణుడు వేదస్వరూపుడు, వేదాల ద్వారా తెలుసుకోదగినవాడు, వేద జ్ఞానులలో ఉత్తములకు ఇష్టమైనవాడు. అంటే జ్ఞాన జ్ఞేయ ఆరాధనీయ స్వరూపుడు ఇతడే. ఇతడు ఇట్టివాడని మన అంతరాత్మలలో గుర్తించడమే బ్రహ్మజ్ఞానికి నిజమైన ఉత్తమ స్థితి అని నేను చెప్పగా, ఆ బ్రాహ్మణులు ఆ విధంగానే కృష్ణుణ్ణి శ్రీమన్నారాయణునిగా భావించి ధన్యులయ్యారు అని వ్యాసుని ఉపదేశం. దాన్ని గ్రహించి శల్యుడు నిర్మలమైన ప్రసన్నమైన మనస్సుతో ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి వెళ్ళాడు. ధర్మనందన, నీకీ విషయం తెలియదని కాదు, అయినా ఈ జ్ఞానం నిస్సందేహంగా నీ మనస్సులో నిలవడానికి, ప్రజ్ఞా విశుద్ధి జరగడానికి ఇంత చెప్పాను అని భీష్ముడు ఆశీర్వదిస్తూ ఉండగా ధర్మరాజు మనస్సు సంతోష తరంగితమైంది. ఈ సన్నివేశంలో ఆశ్రయం మూడంచెలుగా చెప్పబడినట్లు కనిపిస్తుంది. ఒకటి, సాధారణమైన రాజు, చిలుక కథ. రెండు, ఆ రాజుకు ఆశ్రయణీయుడైన మేధావి అయిన బ్రహ్మజ్ఞాని. మూడవది, బ్రహ్మజ్ఞానులకు కూడా ఆధారమైన, సర్వులకు ఆధారమైన కృష్ణుడు. ఈ ముగ్గురిని ప్రతి వ్యక్తి గౌరవించాలి, వారిని భక్తితో సేవించి రక్షించుకోవాలి. ఈ దృష్టితో ధర్మరాజు కృష్ణుణ్ణి ఆశ్రయించుకొని ఉండడం అత్యుత్తమమైందని భీష్ముడు ఉపదేశించినట్లు గ్రహించవచ్చు. ఓం నమో వెంకటేశాయ.